హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇక్కడ టైం వచ్చేసి ఇంకా 6 అవుతుంది. ఇంకా బయటైతే వర్షం అయితే ఏమీ లేదు. చక్కగా మోటార్ వేసేసి ఇంకా ఇప్పుడైతే కొంచెం కాఫీ పెట్టుకొని తాగేస్తాను. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇంకేం చేయాలని అనుకుంటే సండే ఇంకా చపాతీ పిండి కలిపాను. అది కొంచెం ఉండిపోయిందన్నమాట. ఇంకా అది టిఫిన్ వచ్చేసి ఇంక ఇద్దరికే వస్తుంది. మళ్ళీ ఇంకొంచెం చపాతీ పిండి అయితే మళ్ళీ కలిపనమాట. ఎందుకంటే ఇంకా అది చేయకపోతే మళ్ళీ అది వేస్ట్ అయిపోతుంది కదా. ఇంకొక రోజు మళ్ళీ ఎక్స్ట్రా పట్టేస్తుంది అని చెప్పేసి ఇంకా అది క్లియర్ చేసేద్దామని చెప్పి ఇంకా చపాతీ అయితే చేసేస్తాను. ఇప్పుడు ఇంకా కాఫీ తాగేసి ఇంకా ఓ పక్కనైతే ఇంకా చపాతీ పిండి కలిపి పెట్టేసుకున్నాను. ఇంకా ఎగ్ రోల్ కింద చేసేద్దామని చెప్పేసి అయితే ఇంక ఈరోజైతే ఇంకా ఎగ్ రోల్లో వచ్చేసి ఇంకా ఇవన్నీ క్యారెట్, బీట్రూట్, ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తాను అనమాట. ఇవన్నీ వేసుకొని చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. పొట్ట కూడా ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఒక్కటి తిన్నా కూడా చాలా ఫుల్గా ఉంటుంది. ఇంకా 2 తిన్నట్టు లెక్కమాట. ఇంక ఇలాగ కాయగూరలన్నీ వేసుకుంటే ఏంటంటే ఇంకా బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిది కదా. ఒక్కొక్కసారి ప్లెయిన్గా వేస్తాను. ఒక్కోసారి బీట్రూట్, క్యారెట్ ఉంటే ఇలా మొత్తం అన్నీ వేసి అయితే ఇంక ఎగ్ రోల్ అయితే చేసేస్తాను అనమాట. ఇంక ఇక్కడ దానికోసం బీట్రూట్ అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని, క్యారెట్ కూడా అలాగే చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుని అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఓ పక్కన చపాతీ పిండి అయితే సండే కలిపింది కొంచెం ఉన్నది. మళ్ళీ అది అందరికీ సరిపోదు కనుక మళ్ళీ పిండి అయితే కలిపేసి అయితే ఇంక పక్కన పెట్టేశాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి నేను చేసే విధానం నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేయండి. అంటే మనం ఎగ్ రోల్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇవన్నీ మధ్యలో చక్కగా అన్నీ పెట్టేసి అయితే మనం రోల్ చేస్తాం కదా. అలా కాకుండా ఇలా ఎగ్లో కలిపేసుకుని మొత్తం అంతా ఆమ్లెట్ కింద వేసేసుకొని రోల్ చేసుకుంటే ఏంటంటే చాలా బాగుంటుంది. అదొకసారి అలా చేస్తాను. ఇలా ఒకసారి అయితే చేస్తాను అన్నమాట నేను. ఇంకా క్యారెట్, బీట్రూట్ ఇంట్లో ఉందంటే ఇంకేదో ఒకటి ఇలాగా టిఫిన్లో అయితే ఎక్కువ యూస్ చేస్తాను నేను. ఎలాగ మనం ఏబీసీ జ్యూస్ అవి తాగుతాం కదా, దానికిలాగే ఇలా కూడా మనం ప్రతిరోజు టిఫిన్లో బీట్రూట్, క్యారెట్ వాడుకుంటే చాలా మంచిది. ఇక్కడైతే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక గిన్నె తీసేసుకుని అందులో ఉప్పు, కారం, పసుపు అయితే వేసేసి కొంచెం వాటర్తో 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసేసి అది చక్కగా కలిపేసుకుని మనం ఎన్నైతే ఎగ్స్ వాడుతున్నామో అన్ని ఎగ్స్ పగలగొట్టి అయితే అందులో వేసేసుకోవాలి. ఒక 4 అయితే యూస్ చేస్తున్నాను నేను. ఇవన్నీ వేస్తాం కనుక కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. ఇలా వాటర్తో కలిపితే ఏంటంటే ఉప్పు, కారం, పసుపు బాగా కలుస్తుంది అన్నమాట. ఇంకా అందులోనే ఎగ్స్ పగలగొట్టి వేసేసుకుని చక్కగా కలిపేసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్నవన్నీ అందులో వేసేసుకోవాలి. పొట్ట ఫుల్గా ఉంటుందండి. ఒక్క ఎగ్ రోల్ తిన్నా కూడా చాలా ఫుల్గా ఉంటుంది అన్నమాట. అంత హెవీగా ఉంటుంది. ఇంక ఇలా అయితే సింపుల్గా అయితే చేసేసాను. మనకు ఒక్కోసారి అనిపిస్తుంది మళ్ళీ అందరికీ ఒక్కొక్క ఆమ్లెట్ వేసి ఒక్కొక్క చపాతీ చేసి రోల్ చేసి చుట్టేసి ఇవ్వాలా అని అనిపిస్తుంది కదా. అందుకోసం దానికోసం కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఇలాగన్నా చేసేయచ్చు. మనకి కొంచెం అమ్మో ఇన్ని ఆమ్లెట్లు వేయాలా అనుకున్నప్పుడు కూడా వేరే విధంగా కూడా చేసేసి అయితే తినేయచ్చు. అది ఏంటో కూడా ఇప్పుడు చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే ఇది చూసేయండి. ఇక్కడైతే మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడైతే నేను చపాతీ అయితే ఫస్ట్ చేసేసుకుని చపాతీ కాల్చేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా మా అబ్బాయి ఇంకా వెళ్ళిపోతారు కనుక వాళ్ళిద్దరికైతే ముందు రెడీ చేసి అయితే ఇచ్చేసాను. తర్వాత అయితే మేమైతే రెడీ చేసుకున్నాం అన్నమాట. చపాతీ ఏంటంటే మొత్తం అంతా ఆ చివర్ల అంచులు కూడా చక్కగా కాలాలి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. మనకి కాలిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే మనకు కలర్ తెలిసిపోతుంది. కాలిందంతా ఒక కలర్ ఉంటుంది, కాలంది ఒక కలర్ ఉంటుంది అన్నమాట. అవి చూసుకొని చక్కగా అంచులు కూడా చక్కగా కాల్చుకోవాలి. లేదంటే మధ్యలో మనం కొంచెం చపాతీ కొంచెం పెద్దది చేసామంటే మధ్యలో వరకే అది కాలుతుంది, చివర్లు అస్సలు కాలదన్నమాట. అలాంటప్పుడు కొంచెం ఇలా చివరికి పెట్టేసుకుని అయితే చపాతీ అయితే కాల్చుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే, కాకపోతే కొంచెం మంది ఉంటారు కదా తెలియని వాళ్ళు, వాళ్ళకైతే చెప్తున్నాను.
ఇలా అంచులు కాల్చడం వల్ల చూసారా మొత్తం అంతా చక్కగా అయితే కాలింది. ఇంకా అది అయిపోయింది, పక్కన పెట్టేసాను. ముందు వీళ్ళిద్దరికీ అయితే చపాతీ రెడీ చేసి ఇచ్చేస్తాను అనమాట నేను. వీళ్ళిద్దరికీ ఒకలాగా చపాతీ అంటే ఎగ్ రోల్ చేశాను. మేమైతే ఇంకొకలాగా చేసుకున్నామంట. ఎలాగైనా ఫస్ట్ చేసినప్పుడు బాగానే ఉంటుంది. రెండోది మూడోది చేసినప్పటికి ఏంటంటే అమ్మోయ్ మళ్ళీ ఇన్ని ఆమ్లెట్లు వేయాలా అనిపిస్తుంది కదా. అప్పుడు ఇలా సింపుల్గా చేసేసేయండి, చక్కగా అయిపోతుంది అన్నమాట. అది ఎలాగో నేను చేసి చూపిస్తాను. ఇంక రెండో చపాతీ కూడా ఇలా చక్కగా కాల్చేసుకొని ఇప్పుడైతే ఆమ్లెట్ అయితే వేసేస్తాను. ఇది మామూలుగా ప్లెయిన్గా ఆమ్లెట్ వేసుకున్నా కూడా చాలా హెవీగా ఉంటుంది. కాకపోతే ఇందులో ఇవన్నీ వేసామంటే ఇంకా హెవీగా ఉంటుంది అన్నమాట, పొట్ట ఫుల్గా ఉంటుంది. క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ వేసాం కదా, టేస్ట్గాను ఉంటుంది, మనకి పొట్ట ఫుల్గా కూడా ఉంటుంది అన్నమాట. ఇంకా అంటే కొంచెం చపాతీ పిండి ఉండిపోయింది కదా, ఇంకా దానికి తోడు మళ్ళీ కొంచెం కలిపేసి ఇంకా ఇలా అయితే చేసేసాను. ఆమ్లెట్ పైన మనం ఇలాగ చపాతీ కాల్చి పెట్టుకున్నాం కదా, పైన వేసేసి కొంచెం గరిటెతో ఇలా నొక్కేస్తే చక్కగా అతుక్కుపోతుంది. ఇంకా రెండో వైపు టర్న్ చేసుకోవడమే. కావాలంటే రోల్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే కూడా తినేవచ్చు. చాలా టేస్ట్గా బాగుంటుంది. ఈ కాయగూరలకు బదులు కూడా మీరు ఇంకా ఆకుకూరలు ఏమన్నా కూడా పాలకూర అలా కూడా వేసుకుని అయితే తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ప్రొద్దుటే ఎగ్ తినడం కూడా మంచిదే కదా ఆరోగ్యానికి వచ్చేసి. ఇంకా రెండోది కూడా రెడీ చేసేసి అయితే ఇంక ఇచ్చేసాను. ఇంక ఇక్కడ ఇది కూడా రెడీ అయిపోయింది. అసలు వేడి వేడిగా చాలా బాగుంటుంది. ఇందులో కావాలంటే మనం టమాటా సాస్ కూడా వేసుకోవచ్చు. టమాటా సాస్ లేదు, మర్చిపోతున్నాను తెచ్చుకోవడం, అది ఉంటే ఇంకా బాగుంటుంది. అది వేసేసుకుని రోల్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇదైతే ఒక ఇద్దరికైతే టిఫిన్ రెడీ అయిపోయింది. ఇంకా తర్వాత ఈ చపాతీ వచ్చేసి ఇప్పుడు మేమైతే రెడీ చేసుకుంటున్నాం. అమ్మకి, నాన్నగారికి, నాకు, మా అమ్మాయికి. మనకు అలా ఒక్కొక్క ఆమ్లెట్ వేసి అంత బద్ధకంగా ఉంటుంది కదా, ఇన్ని ఆమ్లెట్లు వేయాలా అనిపించినప్పుడు ఇలా చేసేసుకోండి, సింపుల్గా అయితే అయిపోతుంది. అసలు ఆయిల్ కూడా వేయక్కర్లేదు. ఆయిల్ వేయకుండా కూడా చక్కగా చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీ వచ్చేసి. కాకపోతే ఇంకా మనందరికీ ఎంతో కొంత కొంచెం అన్న ఆయిల్ వేసుకోవడం అలవాటు అయిపోవడం వల్ల ఇంకైతే ఆయిల్ అయితే కొంచెం అయితే లైట్గా వేస్తున్నాను. లేకపోతే ఆయిలే అవసరం లేదన్నమాట చపాతీకి. రోటీ ఇలాగ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే చపాతీకి అయితే ఇంక చాలా తక్కువగానే ఆయిల్ వేస్తాను. ఇంక ఇక్కడైతే చపాతీ అన్నీ చేసేసాను. ఇప్పుడైతే సింపుల్గా మళ్ళీ ఆమ్లెట్ వేయకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చెప్తాను. అదే తవ్వలో కొంచెం ఆయిల్ వేసేసి ఇందాక అన్నీ కలిపి పెట్టుకున్నాయి ఇంకా అవన్నీ ఇలా వేసేసుకుని చక్కగా బుర్జీలాగా చేసేసుకోవడమే. ఆ ఉల్లిపాయలు అన్నీ కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే ఈ రోటీకి చపాతీకి చాలా బాగుంటుంది. ఇందులోనే పచ్చిమిర్చి, క్యారెట్, బీట్రూట్, ఉల్లిపాయ అన్నీ చక్కగా ఇలా బుర్జీ కింద ఇలా కలిపేసుకుని ఇంకా మనం కర్రీ కింద తినేయడమే, లేదంటే చపాతీ మధ్యలో కూడా పెట్టేసుకుని రోల్ చేసుకుని కూడా తినేయచ్చు. ఇలా కూడా చాలా బాగుంటుంది. ఇంకా నాకు మా అందరికీ ఆమ్లెట్ వేయడానికి కొంచెం బద్ధకం అనిపించింది. ఇంక ఇలా చేసేసి అయితే ఇంక మేము అందరం వేసేసుకొని తినేసాము. అలా చేయలేము అనుకుంటే ఇలా చేసేసేయండి, సింపుల్గా అయిపోతుంది. చాలా బాగుంటుంది. ఇలాగా ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక. ఇక్కడ మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది.
ఇంకా తర్వాత అయితే ఇక్కడ నేనైతే కొంచెం అమ్మ నేను బయటికి వెళ్తున్నాము. ఇంకా రెడీ అయిపోయానమాట నేను. అమ్మ వచ్చేసరికి ఇక్కడైతే ఈ రైన్ కోట్ అవన్నీ మడత పెడుతున్నాను. వర్షం వచ్చినప్పుడు మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. ఎక్కడున్నాయని వెతుక్కుంటాము. ఇంక వర్షం రాలేదా ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. మళ్ళీ అవన్నీ నీట్‌గా మడతపెట్టి ఒక కవర్‌లో పెట్టి ఒక పక్కన పెడతానమాట. మళ్ళీ వర్షం వచ్చినప్పుడు మళ్ళీ ఇస్తా ఉంటాను. ఈరోజైతే వర్షం అయితే లేదు. ఎండగానే ఉంది. నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను, మబ్బు వేసింది. ఇంక నేను ఇక్కడైతే రెడీ అయిపోయి అమ్మ కోసం చూస్తున్నాను. మేము ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాము. ఇంకా అమ్మ కూడా రెడీ అయిపోయి వచ్చేసింది. అమ్మని ఇటు రామ్మ అని పిలుస్తుంటే అమ్మని పిలుస్తుంటే అక్కడ మేము పెంచుకున్న కుక్క పిల్ల అయితే వచ్చేస్తుంది. దాన్ని రమ్మన్నామేమో అనుకుని వచ్చేస్తుంది అనమాట. మేము బయటికి వెళ్ళి ఇంకా బయట పని చూసుకుని వచ్చేసాము. వచ్చినప్పటికి ఇంకా 11 అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా టీ పెడుతున్నాను. ఇంకా టీ పెట్టేసిన తర్వాత అయితే ఇప్పుడు వంట చేయాలి. ఎక్కడికన్నా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత వంట చేయాలంటే ఒకలాగా బద్ధకంగా అనిపిస్తుంది. అలా అని చెప్పి వంట చేసి వెళ్దామా అంటే అంత టైం లేదన్నమాట. కొంచెం తొందరగా వెళ్ళవలసి వచ్చింది. అందుకని ఇంకా మళ్ళీ వచ్చిన తర్వాత చేద్దాంలే అనేసి ఇంకా ఇప్పుడైతే టీ పెట్టేసుకుని తాగేసి ఇంకా అక్కడ ఆయిల్ ప్యాకెట్స్ ఎందుకో అయిపోయిన తర్వాత ఆయిల్ వేసేసిన తర్వాత మళ్ళీ ప్యాకెట్ అలా పెడతాను అనమాట. అంటే ఇంకేమన్నా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అందులోకి వచ్చేస్తుంది కదా అని ఏదో ఆశ కొద్దీ అలా పెడతాను. ఇంకా అవన్నీ తీసేసి అయితే పక్కన పెట్టాము. అంటే ఒక్కొక్కసారి చపాతీ పిండి కలిపేసి మిగిలిన తర్వాత ఏంటంటే ఆ కవర్లో కట్ చేసి ఆ కవర్ లోపల ఈ చపాతీ పిండి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతా ఉంటాను. అందులో ఎలాగైనా కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, అందుకని అలా పెడతా ఉంటాను. అందుకోసమని ఉంచుతూ ఉంటాను. ఒక్కొక్కసారి చిరాకు అనిపించి తీసి పక్కన పడేస్తాను అనమాట. ఇంకా అలాగా అమ్మతో మాట్లాడుతూ ఇంకా టీ అయితే పెట్టేశాను ఇక్కడ. ఇప్పుడు వంట చేసేసిన తర్వాత అయితే ఇప్పుడు మా అమ్మాయిని అయితే బ్లడ్ టెస్ట్కి అయితే తీసుకెళ్ళాలి. ఇంకొక పని ఉందన్నమాట నాకు. ఇక్కడైతే టీ తాగేస్తున్నాము. ఇప్పుడైతే వంటకైతే వచ్చాను. పక్కన రైస్ పెట్టేశాను. ఇంకా ఫ్రిడ్జ్లో చూస్తేనేమో ఇంకా బీరకాయలు ఒక్కటే ఉన్నాయి. ఇంకా ఈరోజు అయితే కొంచెం గ్రీన్ కర్రీ చేస్తున్నాను. దానికోసం కొంచెం పచ్చిమిర్చి తీసుకుని ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకుని అందులో కొంచెం జీలకర్ర వెల్లుల్లి వేసేసి ఇది మెత్తగా పేస్ట్ కింద అయితే చేసేసుకోవాలి. ఈ కర్రీకి ఏంటంటే ఇంకా కారం వేయక్కర్లేదు అన్నమాట. వెయ్యను, ఒక్కొక్కసారి ఇలా చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు మనం పచ్చిమిర్చి కూడా వాడడం మంచిదే అన్నమాట. ఇలాగైతే చక్కగా పేస్ట్ చేసుకుని ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాను. ఓ పక్కనేమో ఎగ్స్ అయితే ఉడకబెట్టేశాను. ఇప్పుడైతే అవి ఇలా ఒలిచేసి అయితే పక్కన పెట్టుకుంటాను. ఈ కర్రీ వచ్చేసి చాలా సింపుల్గానే అయిపోతుంది. టేస్ట్ కూడా సింపుల్గానే బాగుంటుంది. అంటే పచ్చిమిర్చితో చాలామందికి ఒకవేళ పచ్చిమిర్చి ఇష్టం అనుకున్న వాళ్ళు ఇలాగ ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చేస్తుంది. నాకైతే పచ్చిమిర్చితో అయితే నాకు కర్రీ ఇష్టంగా ఉంటుంది. అది బీరకాయ కర్రీ వండితే చాలా ఇష్టంగా అనిపిస్తుంది. అందుకే నేను చేస్తున్నాను. ఒకవేళ ఇలా నేను చేసే విధానం నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అంటే అందరికీ నచ్చాలని లేదు, నాకైతే నచ్చుతుంది. నేను ఎలా చేశాను ఏంటన్నది మీరు కూడా చూసేయండి. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఇక్కడ కర్రీ కోసం అయితే ఇంకా ఒక కడాయి పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసేసుకుని పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి ఈ 3 సరిపోతాయండి. ఇందులో ఇంకేమీ వేయనవసరం లేదు. ఆ పేస్ట్ కొంచెం వేసేసి ఇంకా అందులో కొంచెం సాల్ట్ వేసాను. వేసేసి ఒక్కసారి అలా ఫ్రై చేసేసి ఇప్పుడు ఇందులో ఎగ్స్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాను అనమాట. ఇందులో ఎటువంటి కారం ఏమీ వేయకుండా వండిన కర్రీ అన్నమాట. ఆ పచ్చిమిర్చి కారమే సరిపోతుంది. మీరు తినే కారాన్ని బట్టి అయితే పచ్చిమిర్చి వేసుకోండి. అసలు పచ్చిమిర్చి పచ్చడి ఇలాగా పచ్చిమిర్చి వేసుకుని పులిహోరలో పచ్చిమిర్చి ఇవన్నీ చాలా టేస్ట్ ఉంటాయి కదా. పచ్చిమిర్చితో కర్రీ ఏం చేసినా భలే బాగుంటుంది. అందుకనే నేను అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇలాగా
కారం లేకుండా పచ్చిమిర్చి వేసుకుని వండుకుంటాను అనమాట. ఇలా కొద్దిగా లైట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఆ పచ్చిమిర్చి కారం అంతా ఎగ్స్ పట్టుకునేలాగా చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. బాగుంటుంది. కొంచెం ఫ్రై చేసినప్పుడు కొంచెం ఘాటు వస్తుంది. కొంచెం సిమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో కొంచెం మళ్ళీ కూరకు సరిపడా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుని, ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు అందులో వచ్చేసి కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ వేసుకోవాలి. బీరకాయ కర్రీ వచ్చేసి అసలు కూరే అవ్వదు కనుక కొంచెం ఉల్లిపాయ అయితే ఎక్కువ వేసుకున్నాను. ఒక 3 ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను అనమాట. ఇది చక్కగా పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు సాల్ట్ వేసేసుకొని, కొంచెం అంటే కొంచెం పసుపు వేయండి. మళ్ళీ ఆ గ్రీన్ కలర్ పోతుంది అన్నమాట. మరీ ఎక్కువ వేయకుండా ఒక చిటికెడు పసుపు వేసినట్టుగా వేసుకోవాలి. చక్కగా వేయించేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుని కొంచెంసేపు అలా వదిలేస్తే అవే మగ్గిపోతాయి. ఈరోజు బయటకు కొంచెం పని ఉండి బయటికి వెళ్ళడం, మళ్ళీ రావడం, పని చేసుకోవడం, మళ్ళీ ఇప్పుడు మా అమ్మాయిని తీసుకుని వెళ్ళడం, ఇలాగ అయిపోయింది ఈ రోజంతా. ఈ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, ఇప్పుడు ఆ పేస్ట్ అయితే వేసేసుకుని అందులో పచ్చిదనం పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలన్నమాట. బాగా వేయించుకోకపోతే ఏంటంటే మళ్ళీ కొంచెం కారం వస్తుంది. ఇందులో బాగా వేయించేసుకుంటే ఆయిల్లో ఇంకా పచ్చిమిర్చి కారం అనేది ఉండదు, కమ్మగా ఉంటుంది అన్నమాట. కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూసారా, అలాగైతే చేంజ్ అవ్వాలి. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. అంటే మొన్న మా అమ్మాయికి బాగాలేదని చెప్పాను కదా, జాండీస్ అంటే ఇప్పుడు ఒక 15 డేస్ అయిపోయినట్టుంది. మళ్ళీ ఒకసారి బ్లడ్ టెస్ట్ చేస్తే జాండీస్ ఉందా లేదా అనేసి మళ్ళీ తెలుసుకోవడం కోసం బ్లడ్ టెస్ట్ అయితే చేపిస్తున్నాను. అందుకని ఇప్పుడు తీసుకువెళ్తాను అనమాట నేను. ఇంకా ఈ బండి నేర్చుకోవడం వల్ల, ఈ స్కూటీ నేర్చుకోవడం వల్ల ఇంకా ప్రతి పనికి ఇంకా నేనేమాట. ఇంకా బయట ఏదైనా చిన్న పనికి దేనికన్నా సరే ఇంకా ఎవరిని తీసుకెళ్ళాలన్నా ఇంక నేనే అయిపోయాను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనవసరంగా బండి నేర్చుకున్నానా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది బండి నేర్చుకోవడం మంచిది అయ్యింది, ఇంకెవరి మీద ఆధారపడకుండా మనమే బయటికి వెళ్ళి అన్నీ తెచ్చుకునేలాగా అనేసి కూడా అనిపిస్తుంది. కాకపోతే ఇంకా బండి వచ్చు కదా, ఇంకా అందరూ పద చిన్న పని ఉంది, ఇక్కడ తీసుకెళ్ళు, అక్కడ తీసుకెళ్ళి, ఇంకా అమ్మ ఇంక వీళ్ళందరూ నా బోర్ తింటూ ఉంటారన్నమాట. ఒక్కొక్కసారి చాలా విసుకొస్తుంది నాకు తీసుకెళ్ళడానికి. ఎప్పుడు నేనే డ్రైవ్ చేయాలా, నేను కూర్చుంటే ఎవరైనా డ్రైవ్ చేస్తే బాగుండు అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అమ్మని తీసుకెళ్ళానా అమ్మ పని మీద, ఇప్పుడు మా అమ్మాయిని తీసుకువెళ్తాను అనమాట నేను. ఆడవాళ్ళు బండి నేర్చుకోవడం కూడా మంచిదేలేండి, ఎవరి మీద ఆధారపడకుండా అన్నీ మనమే చెక్ పెట్టుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి విసుకొస్తుంది అన్నమాట. ఇంక ఇలా దగ్గరికి ఎగరపెట్టేసుకోవాలి. ఈ కర్రీ వచ్చేసి ఇందులో ఇంకేమీ వేయక్కర్లేదు, అదే కారం సరిపోతుంది. ఇక్కడ మా లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను మళ్ళీ మా అమ్మాయిని తీసుకెళ్ళడానికి రెడీ అయ్యాను. ఇక్కడ బ్లడ్ టెస్ట్ చేశారు, మా అమ్మాయి ఏడుస్తుంది అన్నమాట. ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై అండి అందరికీ.